నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. రేవంత్ రెడ్డి గారిని ఎలా పడితే అలా ట్రోల్ చేశారు. గడిచిన 2 నెలల్లో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం అయిపోయిందని చెప్పి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు రిఫరెండంగా తీసుకోవాలని చెప్పి, ఇక్కడ ఓడిపోయిన తర్వాత రాష్ట్రం మూడంతా ఇలాగే ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్ క్లియర్ గా మెన్షన్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది? ఓడిపోయారు. 25,000 మెజారిటీతో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో డైరెక్ట్ గా రాజే రంగంలోకి దిగి ఎలా గెలుస్తారో అవతరాలు నేను చూస్తాను. నేను చేసిన పథకాలు అలాంటివి, రాష్ట్రం మేలు కోరుతాను. నేను మీరందరూ కళల్లో ఊహల్లో చూపించారు జనాలకి, కానీ రియల్ టైంలో తెలంగాణను ఎలా పైకి తీసుకోవాలో నాకు ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. 2047 దాకా ఒక విజన్ ఉందన్న కాన్ఫిడెన్స్ తో జనాలకు చేసిన మంచి సన్నబియ్యం అవనండి, ఇందిరా ఇళ్ల పథకాలు అవనండి, ఆఖరికి లోకల్స్ అందరికీ మేము సెటిలర్స్ అన్న ఫీలింగ్ తీసేసి తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఒక యూనిటీ తీసుకొచ్చి పోరాడి తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళే అన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నుంచి పల్లెల దాకా గెలుపు బాటలో తీసుకెళ్లారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం అబ్జర్వ్ చేస్తే హీఈస్ ద మ్యాన్. డెఫినెట్లీ ఓడిపోయినా గెలిచిన ఈయనపైన అన్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముందు నడిపించినప్పుడు హీఈస్ ద మ్యాన్ అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. ఆఖరికి రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ కూడా సక్సెస్ఫుల్ హిట్ అయిపోయింది. 3 లక్షల కోట్లు పెట్టుబడి వస్తే చాలు అనుకున్నారు. వాళ్ళ టార్గెట్ ప్రకారం దాన్ని కూడా బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొదటి రోజే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 2.25 lakh crores పెట్టుబడులు ఆల్రెడీ వచ్చినాయి. దాని తర్వాత రోజు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్యూచర్ సిటీ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మొత్తం ఇండియా చూడదగ్గ రీతిలో తెలంగాణను డెవలప్ చేస్తాను. దాంట్లో హైదరాబాద్ అని రేవంత్ రెడ్డి గారు శబదం పట్టారు. జస్ట్ ఓన్లీ హైదరాబాద్ అంటే కాదు, పల్లెల్లో మా సత్తా ఉందని చెప్పి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాట మార్చింది. కేసీఆర్ ప్రభుత్వం అక్కడ దాకా రూట్స్ ఉన్నాయి, మేమెక్కడ ఆగేది లేదు, మీరు పల్లెల్లోకి వెళ్ళి చూపించండి అన్నారు. ఏమైంది? హవా కొనసాగింది. సర్పంచ్ ఎన్నికల్లో మనం చూసుకుంటే డైరెక్ట్ గా పార్టీస్ పోటీ పడవు, కానీ పార్టీస్ ఇంపాక్ట్ ఉన్నాయని ఖచ్చితంగా పోటీలోకి దిగుతూ ఏ పార్టీ గెలిచిందన్న రీతిలో క్యాండిడేట్స్ ఎవరు గెలిచారన్న రీతిలో ఉంటాయి. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే సన్నబియ్యం 3,10,00,000 మందికి రోజు సన్నబియ్యం తినే ఫెసిలిటీ ఈ మహానేత ఇచ్చారు. స్టార్టింగ్ లో అందరూ అనుకున్నారు ఏంటి సన్నబియ్యానికేనా అని. వాల్యూ తెలిసిన వాళ్ళకి, ఫుడ్ వాల్యూ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. దొడ్డు బియ్యం తినలేక ఆ బియ్యాన్ని తీసుకెళ్లి బయట 10 రూపాయలు 5 రూపాయలు కిలో లెక్క అమ్మేసేవాళ్ళు ఇదివరకు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చి సన్నబియ్యం పథకం పెట్టారో తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో హాయిగా సమృద్ధిగా మంచి పోషకాలతో నిండిన భోజనం చేస్తూ ఆయన పేరు తలుచుకోనలేదు. ఇది వన్ ఆఫ్ ద హిట్ కాన్సెప్ట్. ఈ రకంగా సన్నబియ్యం పథకం ఒకటి పెట్టడం కాదు, ఆయనే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ఇళ్లలో భోంచేస్తారు. దీనికి కూడా పిచ్చి ప్రచారాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఇంట్లోంచి క్యారేజ్ తీసుకెళ్లారని చెప్పి, ఆయనతో భోంచేస్తారని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలన్నీ చేస్తారు. ఆఖరికి మనకి పెన్షన్లు ఇవ్వడం కూడా తెలియదు, ఎంతమందికి పెన్షన్లు కావాలో తెలియదు, రైతుకు ఎలా అండగా ఉండాలో తెలియదు. హైదరాబాద్ ఇమేజ్ తో పడాలి. ఎలా చేస్తారండి? గడిచిన ప్రభుత్వంలో ఎలా చేశారు అర్థం కాలేదా? సెక్రటేరియట్కి ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తారని జనాలు కలుస్తారంటే అది కూడా ఉండేది కాదు. ఒక నియంత పరిపాలనలా కనిపించింది చాలా మందికి. అందుకే మాకు వద్దని చెప్పి తీస్తారు. ఫైన్. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చెల్లెలు గారికి వచ్చినప్పుడు ఇది జస్ట్ టాసెస్ అని మాత్రమే, ఇంకా ఫుల్ మ్యాచ్ రెడీగా ఉందన్నారు. దాంట్లో ఎన్ని వికెట్లు ఎగురుతాయో ఏంటో, ఆవిడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో క్యాప్టెన్ లెవెల్లో రెడీగా ఉన్నారు. నాకు జాగృతి టీం ఉంది, నేను బ్యాటింగ్ మొదలు పెడతా అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఎవరైతే రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తారో ఒకసారి రిజల్ట్స్ చూడండి. phase 1 ఆఫ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ కి 2,198 ప్లేసెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ 1,123. ఇక్కడ తెలియ ఇట్లా సగానికి సగం. బీజేపీ అయితే 175, ఇలా స్లాట్లో అట్టుబడి ఇక్కడ వదిలేయచ్చు మనం. సో మనకి ఇక్కడే అర్థమవుతుంది కాంగ్రెస్ కి ఎంత హవా ఉంది. కాంగ్రెస్ హవా కాదు, ఇది రేవంత్ రెడ్డి హవా, సన్నబియ్యం హవా, రేవంత్ రెడ్డి హామీల హవా, రేవంత్ రెడ్డి ఉంటాడన్న హవా. ఈయన మన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని బాగు చేస్తాడని గ్రామ స్థాయిలో కూడా జనాలు నమ్మిన హవా. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్లు పెట్టిన రేవంత్ రెడ్డి పార్టీగా గెలవాలి, ఇంకెవరు గెలవడానికి వీలేదని చెప్పి 25,000 మెజారిటీతో గెలిపించిన హవా. ఇప్పుడు phase 2 చూద్దాం. ఇక్కడ చూడండి, phase 2 లో కాంగ్రెస్ 1,864 ప్లేసెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ 1,127, మళ్ళీ ఇక్కడ 214, అదర్స్ 492. ఇది రేవంత్ రెడ్డి హవా. అర్థమైందా? ఇంకోసారి రెఫరెండాలు ఇలా తీసుకోవాలి. ఇదే మూడ్ ఆఫ్ ద నేషన్ అంటే మూడ్ ఆఫ్ తెలంగాణ, జై రేవంత్. మొన్న జరిగిన మెస్సీ మ్యాచ్ తో క్రేజ్ ఇంకా పెరిగింది తెలంగాణది. డైరెక్ట్ సీఎం ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఈవెంట్ అయినా కూడా డైరెక్ట్ సీఎం వెళ్ళిపోతారు. దాచుకుని రాజుని లాస్ట్కి లిఫ్ట్ లో తీసుకొచ్చే పరిస్థితులు ఉండవు మనకి. డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ కింగ్. మధ్యలో ఇంకా మీడియా ఎవరు ఉండరు, మిడిల్ పీపుల్ ఎవరు ఉండరు. డైరెక్ట్ రాజే వచ్చేస్తారు. ఓటమైనా గెలిపోయినా అయిందే బాధ్యత. మరి ఈరోజు గెలుపు అయిందే. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది phase 3. ఇక్కడ మనం చూసుకుంటే 5,345 బీఆర్ఎస్ కి 2,615, బీజేపీ అగైన్ మళ్ళీ 501, అదర్స్ 1,298. మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే
12,727 మనం ఇక్కడ చూసుకుంటే 9,759 కాంగ్రెస్ కి వచ్చింది. ఇప్పుడు చెప్పాలి మనకి బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ తెలంగాణ నిలబెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చరిష్మా పెంచింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి. పేదలకు సన్నబియ్యం ఇచ్చింది ఎవరు? నీ భోజనం నాకు ముఖ్యమంది ఎవరు? నువ్వు మంచి భోజనం చేయాలి రోజు అని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇందిరా మహిళ పథకాలు తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి. సాఫల్గా అమలు చేస్తారు. పెన్షన్లు పంపిణీలు అప్లికేషన్ నిన్ను ఉంటే దాటిని ప్రాపర్ గా 1 కోటి పైన పెన్షన్లు అప్లికేషన్లు ఉంటే వాటన్నిటిని సజావుగా జరుపుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి. రైతులతో పాటు ఉంది ఎవరు? రేవంత్ రెడ్డి. కవిత బయటకు వచ్చి రోజు మాట్లాడడానికి ధైర్యం ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇది జూబ్లీ హిల్స్ నుంచి పల్లెల దాకా ఒకే మాట, జై రేవంత్. ఈ ఊపు ఇలాగే కంటిన్యూ అయితే ఫిగర్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి అదర్ సైడ్ కి. నెక్స్ట్ టైం ఇంకోసారి రెఫరెండం తీసుకోవడం అన్న మాట తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఆలోచించి మాట్లాడాలి ఇక్కడి నుంచి. మీరందరూ కూడా మూడో తెలంగాణ జై రేవంత్ ఉందా? అయితే కింద కామెంట్స్ లో జై రేవంత్ వేసుకోండి ఒకటి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.